కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీ భార్య బిడ్డలతో, మీ తల్లిదండ్రులతో, అలాగే సంఘ బంధువులతో అందరితో కలిసి మీరు క్షేమంగా ముందుకు కొనసాగాలి. అట్టి కృప ధన్యత ఆ దేవాదేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతూ దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 5-6 చదువుదాం. కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. 7వ వచనం ఒకసారి చదువుదాం. కాగా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. హగ్గయి ప్రవక్త ద్వారా రాజైన దర్యావేషు ఏలుబడిలో మందిర నిర్మాణం ఆగిపోయినప్పుడు ఆయన ప్రజలైన వారితో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అన్నాడు. ఆలోచించాలి. మనం గతించిన సంవత్సరం ఎలా ఉన్నామో ఏంటో దానికి సంబంధించి 2025లోకి ప్రవేశించిన మనం, 2025లోనికి అడుగుపెట్టిన మనం దేని గురించి ఆలోచిస్తాం? ఎక్కువ మనిషి సాధారణంగా ఏ విషయాల గురించి ఆలోచిస్తాడో, గతించిన సంవత్సరం ఎక్కడ రుణాలు అక్కడ ఉండిపోయినాయి, ఎక్కడ బాకీలు అక్కడ ఉండిపోయినాయి, గతించిన సంవత్సరం వ్యాపారంలో ఏమీ మెరుగు అభివృద్ధి కనపడలేదు, గతించిన సంవత్సరం ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తుంటాం. లోక సంబంధంగా కుటుంబం అంతా కూర్చుని అసలు గతించిన సంవత్సరం మళ్ళీ అభివృద్ధి కనపడలేదని మాట్లాడుతుంటాం. కుటుంబం అంతా కూర్చుని మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఆలోచించుకుంటాం. ఆలోచించి తగులబడాలి. అంటే ఆలోచించుకోవటం అని అంటే పరిస్థితులన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకుని మాట్లాడుకుని దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది ఆలోచించడం అంటారు. ఆలోచించడం అంటే ఏంటి? ఎప్పుడు మాట్లాడతాం? ఈ సందర్భం ఎప్పుడు మాట్లాడతాం? మన పరిస్థితులు బాగోలేనప్పుడు, మన పరిస్థితులు మనకు చేయి దాటిపోయినప్పుడు ఆలోచించుకోండి అంటాం. అంటే మన ప్రవర్తనలో మార్పులు లేనప్పుడు ఆలోచించుకోమని మాట్లాడతాం. దేవుడు కోరినట్లుగా లేనప్పుడు దేవుడు కూడా అలాగే అంటున్నాడు. మనం ఈ సంవత్సరం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆలోచించుకోవాల్సిన విషయాలు ఈ సంవత్సరానికి ఆశీర్వాదకరంగా మార్చేవి ఉన్నాయి కనుక కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఆలోచించడం అనేది మనిషిగా మనకు అవసరం. ఆలోచించకుండా ఏది చేయలేం. ఏదైనా ఒక పని చేయడానికి ఆలోచించి చేస్తాం. ఆలోచించకుండా చేసే ఏ పని కూడా అది సఫలం కాదు. ఆలోచించి చేసే పని ఏదైనా సఫలమవుతుంది. ఆలోచించాలి అండి. కొన్ని బైబిల్లో ఆలోచించుకోమని కోరిన దేవుడు ఏ విషయాలు ఆలోచించుకోవాలో కూడా చెప్పాడు ఆయన. మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కూర్చున్న మన కుటుంబాలతో ఈ సంవత్సరంలో మొదటి ఆరాధన కార్యక్రమాలు మన పాలుపంపులు పొందాం కాబట్టి ఇంతవరకు పాటలు పాడాము, కీర్తించాం, కొనియాడాం. మనం మాట్లాడుకునేది ఏంటంటే 2-3 కూర్చున్నాం అనుకోండి, స్నేహితులుగా లేకపోతే సంఘ సహవాసాలుగా 2-3 కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే 2024 ఈడు చేసిందని ఒకళ్ళు, 2024 చాలా ఇబ్బంది అయిపోయిందని కొంతమంది, 2024 ఏమంత క్షేమకరంగా లేదు, అందరూ ఇబ్బంది పడ్డారు అని మాట్లాడుకుంటున్నాను. 2024లో మనకు వచ్చినటువంటి నష్టాల గురించి, ఆ సంవత్సరంలో మనకు వచ్చిన ఇబ్బందుల గురించి మనం చర్చించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం. ఎవరిని కదిపినా ఇదే అంటున్నారు, 2024 చాలా ఇబ్బంది పెట్టేసిందండి అని. వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మనం ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఆలోచించవలసిన విషయాల గురించి ఆలోచించకూడని విషయాల కోసం ఆలోచిస్తుంటాం. బైబిల్లో దేవుడు చెప్పిన కొన్ని విషయాలు ఆలోచిస్తే, ఆయన ఆలోచించమని చెప్పిన సంగతులు ఆలోచిస్తే చాలా ఉన్నతంగా ఉంటుందండి. ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా మన జీవితాలు, మన కుటుంబాలు ఈ సంవత్సరం ఉంటాయి. చూద్దాం, కొన్ని విషయాలు ఆలోచన చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 6:28. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. చూడండి,
వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. అడవి పువ్వులు ఎలాగ వెతుకుచున్నావో ఆలోచించిడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. మనల్ని ఆలోచించుకోమని యేసుప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎలా పోషించబడుతున్నాము అనేది ఆలోచించుకోమంటున్నాడు. పోషించబడటం అంటే ఏంటి? సమయానికి అన్నీ సమకూర్చబడటం. తినడానికి ఆహారం, తాగటానికి నీరు, పీల్చడానికి ఆక్సిజన్. ఇవి డబ్బులు పెడితే వచ్చేవి కాదు. ఈ ఎవరో ఒకరు మనకి గిఫ్ట్గా ఇచ్చేవి కావు. ఇప్పుడు ఈ మధ్య ఐసీయూలో కూడా ఈ పెడుతున్నారు. ఇళ్లలో కూడా వచ్చేసింది ఏంటంటే ఆక్సిజన్ వదిలే బాక్సులు వచ్చేసినాయి. అంటే ఆఖరికి గాలి కొనుక్కునే పరిస్థితి కూడా మనుషులకి వచ్చేసింది. అంటే పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన కరోనా వచ్చినప్పుడు అర్థమైంది మనకి ఆక్సిజన్ విలువ. అంటే పీల్చే ఊపిరి మూడు రోజులు ఐసీయూలో పెడితే 70,000 వసూలు చేశారు. అంటే గాలికి ఎంత విలువ ఉందో మనం గమనించాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం, ఏ బాక్సులు చూస్తున్నాం. అది మంచి గాలి వదులుతుందంట. పొల్యూషన్ అంతా కూడా పక్కెట్టేసి మంచి గాలిని మనకి ఇస్తుందంట. అంటే రాగల దినాల్లో మనం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళబోతున్నామో ఒకసారి ఆలోచించండి. మనిషి బ్రతకడానికి ఏం అవసరం? గాలి ఒక్క సెకండు లేకపోతే ఒక్క 6 సెకండ్లు, ఒక 30 సెకండ్లు మీరు ముక్కు మూసుకొని కూర్చోండి, ఊపిరి ఆగిపోతుంది. 30 సెకండ్లు మనం ఉండలేం. ఒకవేళ ఏదైనా యోగాలు చేసో లేకపోతే ఏదో ఏ ప్రయోగాలు చేసో ఒక 6 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉండగలరేమో. అంతకు మించి శ్వాస ఆడకుండా ఉండలేరు. అంటే మనం పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తాగే నీరు. వర్షాలు ఆగిపోయినాయి అనుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం ప్రపంచమంతా భూమి మీద నీరు సుఖ పడలేదు అనుకోండి, 1 సంవత్సరంలో భూమి మీద నీరంతా ఆవిరైపోతుంది, ఎడారి ప్రాంతాలుగా అయిపోతుంది. ఆ నీరు ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. మనం చూస్తున్న బైబిల్లో కొన్ని దేశాల మీద దేవుడు కోపించినప్పుడు అక్కడ వర్షాలు కురిపించకుండా ఆపేసాడు. ఏలే కాలంలో ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ప్రజలందరూ చెడిపోయినప్పుడు అక్కడ 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆపేసాడంట దేవుడు. ఆ పరిస్థితుల్లో ఎద్దులు గడ్డి తింటే మానేసి మట్టి తిన్నాయంట. అంటే గడ్డి అయిపోయిన తర్వాత ఇంకా కుదుళ్ళు ఉంటాయి చూసారా, ఆ కుదుళ్ళతో పాటు లాక్కుని మట్టి తిన్నాయని చెప్తాడు అక్కడ. అంటే ఎంత భయానకమైన పరిస్థితి వచ్చిందో మనకు అక్కడ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో 2024లో మనం ఎలాగ పోషించబడ్డామో ఒకసారి ఆలోచించండి. పోషించబడ్డాం కాబట్టే బ్రతుకున్నాం, పోషించబడ్డాం కాబట్టే మరొక సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. యేసుప్రభువు ప్రశ్నిస్తున్నారు, మనం నూతన సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి మొదటి దినం మనం ఆలోచించాల్సింది ఏంటంటే 2024 మనం లీడ్ చేసిందని కాదు, 2024లో నా వ్యాపారంలో అభివృద్ధి లేదని కాదు, 2024లో నా ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ లేదని కాదు, నా చదువులో ఇంకా నేను పైకి వెళ్ళలేకపోయినానేది కాదు. మనం ఆలోచించాల్సింది 2024లో మనం ఎలా పోషించబడ్డాం, ఎవరి ద్వారా పోషించబడ్డాం, మనం పోషించబడ్డానికి ఏది అవసరం. వస్త్రం మనం పోషించబడ్డానికి అవసరం కాదు, మనం తిరిగే కార్లు మనం పోషించబడ్డానికి అవసరం కాదు, మనం నివాసం ఉన్నటువంటి భవనాలు మనం బ్రతకడానికి అవసరం కాదు. మెయిన్ ప్రాముఖ్యంగా అవసరమైనవి ఏంటంటే ఊపిరి, జీవం, తాగే నీరు, ఇవి చాలా అవసరం. అందుకని యేసుప్రభువు అంటున్నాడు, మీరు తగులుబడి ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే గత సంవత్సరాల్లో మీరు ఎలా పోషించబడ్డారు దీని గురించి ఒకసారి ఆలోచించని అంటున్నాడు కదా. 28వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం చూడండి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. చాలామంది వస్త్రాల కోసం బాధపడుతుంటారు. సరైన వస్త్రం కట్టుకోలేదు, నూతన సంవత్సరంలో మంచి బట్టలు వేసుకుందాం అనుకున్నాను, సరిగ్గా బట్టలు దొరకలేదు, లేవు, డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు బట్టి మేము మంచి వస్త్రాలు కట్టుకుని చర్చికి వెళ్ళలేకపోయాము. కొత్త సంవత్సరంలో కొత్త వస్త్రాలు వేసుకుంటే అది సెంటిమెంట్ అనమాట కొంతమందికి. ఇలాంటి విషయాల మీద ఆలోచిస్తూ చింతిస్తున్నారు. చింతించాల్సింది అది కాదు, చింతించాల్సిన విషయం ఏమీ కాదు అది. అందుకే చెప్తున్నాడు యేసుప్రభువు, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించండి. అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. అవి కష్టపడవు, వడకు. అంటే మన ఇంటి దగ్గర ఒక మొక్క వేసుకున్నాం అనుకోండి, ఒక గులాబీ మొక్క వేసుకున్నాం అనుకోండి, ఒక మార్కెట్లో ఒక మొక్క కొనుక్కొచ్చి పువ్వుల మొక్క అది నాటామనుకోండి,
నాటిన తర్వాత దానికి ఏం చేస్తాం మనం? దానికి ఏం చేస్తాం? నీరు పోస్తాము. దానికి కావలసినటువంటి ఆ, ఏమంటారు అది, మందుతో కూడుకున్న ఒక ఎరువు కాదు, మందుతో కూడుకున్న మట్టి కూడా వస్తుంది. ఇప్పుడు మనం యూరియాలు లేకపోతే మెడిసిన్ వేసేది కాదు, మట్టి కూడా మెడిసిన్ కలిసిపోయి వస్తుంది. ఆ మట్టి వేస్తే మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి, చక్కగా పువ్వులు పోస్తున్నాయి, ఆ పువ్వులు కోసుకుంటున్నారు. మరి అడవిగడ్డలను ఎవరు పోషిస్తున్నారు? అడవిగడ్డలకి ఎవరు మందు వేస్తున్నారు? అడవిగడ్డలకి, అడవిగడ్డి పువ్వులకి ఎవరు నీరు పోస్తున్నారు? అవి ఎలా ఎదుగుతున్నాయి? మీరు చూడండి, అడవి పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉంటాయంటే, సొలొమోను సహితం అలా అలంకరించబడలేదంట. సొలొమోను గారి సహితం అలా అలంకరించబడలేదంట. సొలొమోను గారిని గురించి ఎందుకు తీసుకొచ్చాడు అంటే, ఈ ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే సొలొమోను గారే. ఆయన నివాసం చేయటానికి, ఆయన నివాసం అంటే ఇలా కాపురం ఉండటానికి కాదు, అప్పుడప్పుడు రెస్ట్ రూమ్లు ఉంటాయి చూసారా, గెస్ట్ హౌస్లు ఉంటాయి చూసారా, అలాంటి గెస్ట్ హౌస్ కట్టుకోవటానికి 13 సంవత్సరాలు వెచ్చించాడంట ఆయన టైము. అంటే అంత గొప్ప రాజు అయిన ఆయనకి జ్ఞానంతో పాటు, రాజ్యాలతో పాటు ధనం కూడా అత్యధికంగా దేవుడు అనుగ్రహించాడు. అంత వైభవంతో ఉన్నటువంటి సొలొమోను గారు కూడా అడవి పువ్వుకున్నటువంటి అందం ఆయనకి లేదంట. సొలొమోను గారికి ఉన్న ఆస్తులు ఆయనకి అందాన్ని ఇవ్వలేదు, కానీ అడవి మొక్కలకు ఉన్న పువ్వులు వాటికి అందాన్ని ఇచ్చినాయి. అవి ఎలా ఎదుగుతున్నాయి? ఎవరు వాటిని పోషిస్తున్నారు? అడవి గడ్డి ఎలా పెరుగుతుందో మీరు అలా పెరుగుతున్నారు. సొలొమోను గారి కంటే వైభవాన్ని నేను మీకు ఇచ్చాను అంటున్నాడు. మీరు ఎలా పోషించబడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అవును కదా, నేను గతించిన సంవత్సరం నేను ఎలా పోషించబడ్డాను? ఎవరు నన్ను పోషించింది? ఎవరు నాకు ఊపిరినిచ్చింది? ఉదయం లేచి ఎవరైనా ఒకరు గుక్కుడు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ రా బాబు, చచ్చిపోదు నేను అని అంటూ ఉంటాం మనం. ఎక్కడైనా వేసవకాలం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం దొరకలేదు అనుకోండి, ఎక్కడో ఒక చోట ఆగి ఎవడో పుచ్చకాయలు అమ్ముకుని కూడా ఒక మొక్క ఇచ్చాడు అనుకోండి, అయ్యి బాబు ప్రాణం తెప్పరిల్లిందండి బాబు, థ్యాంక్స్ అండి బాబు అంటుంటాం. మనం ఉదయం లేచినప్పుడు, ఉదయం లేవగానే ఎప్పుడైనా ప్రభా ఈరోజు నాకు బ్రతకడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్, నేను బ్రతకడానికి కావాల్సినటువంటి గాలిని నాకు అనుగ్రహిస్తున్నావు, అందరి బట్టి నీకు స్తుతులు అని మనం చెప్పగలేమా? ఏనాడైనా చక్కగా ఆహారం తింటున్నాం, చక్కగా తిన్న ఆహారం అరుగుతుంది, అరిగిన ఆహారం శరీరానికి వంటపడుతుంది, చక్కటి బలం కలిగి మన కుటుంబాలను మనం పోషించుకుంటున్నాం. ఈ పోషణ ఎవరిస్తున్నారు మనకి? ఎవరు పోషిస్తున్నారు మనల్ని? ఎవరు పోషించడాన్ని బట్టి మనకి సజీవులుగా ఉన్నాం? ఎవరు పోషించడాన్ని బట్టి మనం ఎలా బ్రతుకున్నాం? దేవుడు పోషిస్తున్నాడంట. అదేగా చెప్పాడు యేసుప్రభువు ఏమంటున్నాడు? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించండి ఒకసారి. అవి కష్టపడవు, వడకవు. అవి కష్టపడవు, వడకవంట. అవి కష్టపడవు. అవి వెళ్ళి అడవి మొక్కలు, ఒక మొక్క వెళ్ళి కాలువ గట్టుకెళ్ళి బకెట్తో నీళ్ళు తెచ్చుకుని ఇలా పోసుకుంటుంది. అవి మన ఇంటి దగ్గర నాటుకున్న మొక్కలకైతే మనం నీళ్ళు పోస్తాం, కుళాయి వచ్చినప్పుడు ఒక ట్యాప్ పెట్టి అలా జల్లుతాం, బతుకుతాయి. మరి అడవి పువ్వుల్ని ఎవరు పోషిస్తున్నారు? దేవుడే పోషిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఈ విజ్ఞతతో ఈ లోకంలో మనం బ్రతకగలిగితే ఈ సంవత్సరం కూడా మనల్ని పోషించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మనం ఆలోచించుకోవాలి, కుటుంబం అంతా కూర్చొని ఆలోచించుకోవాలి. అవును కదా, గతించిన సంవత్సరం దేవుడు ఎంత చక్కగా మనల్ని పోషించాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? గతించిన సంవత్సరం సరైన బట్టే కట్టుకోలేదు నేను, గతించిన సంవత్సరం సరైనటువంటి సరైన ఫుడ్ అంటే ఏంటి? ఫాస్ట్ ఫుడ్లను బిర్యానీలు తింటే సరైన ఫుడ్డు కాదండి, అది కాదు సరైన ఫుడ్ అంటే. తిన్న ఆహారం చక్కగా వంట పట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేది కదండి. కూర్చుని మన ఫ్యామిలీ, మన కుటుంబాలు కూర్చుని ఇలా మాట్లాడుకున్నామా? మమ్మల్ని పోషించింది ఎవరు? దేవుడు. ఎలా పోషించాడు? ఏ రకంగా పోషించాడు? ఎవడైనా మనకి గాలి ఇచ్చాడా? ఎవడైనా మనకి నీరు ఇచ్చాడా? ఎలా పోషించబడుతున్నాం? అడవి పువ్వులు ఎలా పోషించబడుతున్నాయో అలాగే నేను మిమ్మల్ని పోషిస్తున్నాను. సొలొమోను గారు సహితం మీలా అలంకరించబడలేదు, పువ్వుల్లో అలంకరించబడలేదు. ఆ అందం సొలొమోను గారికి కూడా లేదని చెప్తున్నాడు. మన ఆరోగ్యమే మనకు అందం అండి, మన క్షేమస్థితే మనకు అందం. కానీ కారులో తిరిగి వాళ్ళని చూసి ఏడుస్తుంటాం మనం. పెద్ద పెద్ద భవనాల్లో కూర్చున్న వాళ్ళని, నివాసం చేస్తున్న వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం. అందుగురించే వస్త్రముల గురించి చింతింపనేలా అన్నాడు. వస్త్రాల గురించి చింతింపనేలా. పైన ఏమన్నాడు? 25వ వచనం,
నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణమును గుర్చేయనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గుర్చేయనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. నేను ఎప్పుడో మాట చెప్తుంటాను. భార్య భర్తలు ఇద్దరు బండి మీద వెళ్తున్నారంట. ఒక గుతకలో పడి స్కిడ్ అయ్యి వెనకాల కూర్చున్న భార్య కింద పడిపోయింది. చక్కగా ఎక్కడికో ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు. మంచి ఉప్పాడ చీర కట్టుకుంది ఆవిడ. అసలు మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా అంతా తిరిగేసిందంట ఆ చీర కొనుక్కోవడానికి. ఆ మోడలు, ఆ కలర్ దొరకలేదంట. తిరగ్గా చక్కగా దొరికేసింది. ఇది అసలు మీ అదృష్టమండి బాబు, ఎవరికి దొరకలేదు ఇది. దీనికోసం చాలామంది ప్రయత్నాలు చేశారు, మీకు దొరికేసింది అన్నారు. ఆ చీర కట్టుకుని ఆవిడ ఆ ఫంక్షన్కి అంగు ఆర్భాటం చేద్దామని వెళ్తుంది. కింద పడిపోయింది. కింద పడంగానే మోక చిప్పలు 2 కింద ఆనేసింది. ఆనేయంగానే 2 మోక చిప్పల దగ్గర ఇంత బెజ్జాలు పడిపోయినాయి. ఉప్పాడ చీర బెజ్జాలు పడిపోయింది. బెజ్జాలు పడిపోయేవాడికి చీర గురించి ఎడుతుంది. ఏమని? చీర చిరిగిపోయింది, చీర అసలు మళ్ళీ దొరకదు, ఏదన్నా కష్టపడితే ఎంతో తిరిగితే మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తే చీర దొరికింది మాకు అని వస్త్రం గురించి ఏడుతుంది ఆవిడ. సరే ఫంక్షన్కి వెళ్ళారు. నువ్వు సరిగ్గా తీసుకెళ్ళలేదు, గొతుకులో పెట్టేసావు, అలాగని భర్తను మూలుక్కుంది, అయిపోయింది. ఫంక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆవిడ ఆ మూల కూర్చుని మూలుగుతుంది. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడని అంటుంది, ఏంటమ్మా అంటే, మా ఆయన తీసుకొస్తుంటే బండి మంచి పడిపోయాను, ఎడంకాలు ఇరిగిపోయింది, ఇది సిమెంట్ పోతేహారని చెప్పి ఈసారి ఇలా పైకి లేచి చూపించిందంట. కాలు ఇరిగిపోయిన కాలు అదే సిమెంట్ పోతేసింది. అప్పుడు చీర సిరిగిపోయిందని బాధపడతలేదు ఆవిడ, కాలు ఇరిగిపోయిందని బాధపడుతుంది. ఈవిడ దేనికోసం బాధపడుతుంది? చీర సిరిగిపోయిందని బాధపడుతుంది. అప్పుడు అలా ఆయన అన్నాడు, చూసావా, నీకు చీర చిరిగింది, కాళ్ళు ఎరగలేదు. వస్త్రం గురించి నువ్వు చింతపడకు, నీకు కాళ్ళు ఎరగలేదని ఆనందించు అన్నాడు. ఈ కాలు ఇరిగిపోయిన ఆవిడ మూలుగుతూ నాకే ఇలా ఎందుకు జరిగిందని ఆవిడ ఏడుతుంది. ఇలాగా ఎవరో బంధువులు ఆ పక్కన వచ్చి కూర్చుని, పాపం ఈ ఫంక్షన్కి వచ్చేవాళ్ళే స్కిడ్ అయి పడిపోయింది. ఆవిడ మోకాల మీద ఆనకుండా వెనకపడ్డది, తలకి తగిలింది, సావు బతుకుల మయాన్ని ఉంది, బ్లడ్ క్లాట్ అయిందంట బ్రెయిన్లోని, చెప్పలేమంటున్నారు. అప్పుడు ఈ కాలు ఇరిగిపోయిన ఆవిడ సంతోషిస్తుంది, నేను సావలేదు, బతుకున్నాను, కాలు ఇరిగి తిరిగింది అన్నదంట. చూడండి, మనం లేని దానికోసం ఏడుస్తుంటాం, ఉన్నదాన్ని బట్టి సంతోషించం, దేవుని మహింపరచం. గతించిన సంవత్సరం మనం బ్రతుకున్నాం అంతే. వ్యాధి వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఏమొచ్చినా మనం బ్రతుకున్నాం చాలు. మన భార్య పిల్లల్ని మనం సజీవుల లెక్కలో ఉండి వాళ్ళని చూసుకోగలుగుతున్నాం, సంఘబిడ్డలలో చూసుకోగలుగుతున్నాం, దేవుని మహిమపరచగలిగే మరొక దినాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఇది లేని దాన్ని బట్టి ఏడ్చేకంటే ఉన్నదాన్ని బట్టి సంతోషించి దేవుని మహింపరచడం ఉత్తమం. అందుగురించే మీరు ఎలా పోషించబడుతున్నారో ఒకసారి ఆలోచించండి అంటున్నాడు. మీరు ఎలా పోషించబడుతున్నారో ఒకసారి ఆలోచించండి. మనం ఆలోచించాల్సింది ఏంటి? ఈ సంవత్సరం ఈ దినాన మనం ఎలా పోషించబడుతున్నాం? ఎవరు పోషిస్తున్నారు మిమ్మల్ని? దేవుడే పోషిస్తున్నారు. ఊపిరిని, జీవాన్ని, అన్న వస్త్రాలని ఆయనే ఇస్తున్నాడు. నో డౌట్, ఇక ఆయనే ఇస్తున్నాడు. ఆలోచించారు? ఆలోచించారండి కూర్చొని? అయ్యేందుకు ఆలోచిస్తాం? అవి ఆలోచించాం. ఎందుకని? అన్నీ మన అడగకుండా వచ్చి కాళ్ళ దగ్గర పడుతున్నాయి. మన ఎవరో ఒక ఆయన పరిపాలన చేశాడు, అన్ని కాళ్ళ దగ్గర కట్టుకొచ్చి ఇచ్చాడు. మాకు ఇస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు ఏంటి అన్నారు. ఇప్పుడు మనకి రావట్లేదు. మరి అంటే కాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి విలువ పోతుందండి. దాన్ని పాపిస్తే దానికి విలువిస్తూ ఉంటాం. చూడండి, ఒక్కొక్కసారి నేను ఒక చోటకి వెళ్తే అక్కడ ఉల్లిపాయ పులుసు చేసి ఇట్టారండి మాకు. పరిస్థితి అలా ఉంది అక్కడ, కానీ టేస్ట్గా ఉందండి. ఉల్లిపాయ పులుసు కూర టేస్ట్గా ఉంది. ఎంత రుచిగా వండేసిందేంటి అని అంటే ఆ పక్కవాడు అన్నాడు, మీరు ఆకలితో వచ్చారు కదండి, అందు గురించి అంత టేస్ట్ ఉంది అన్నాడు. ఆకలిగా ఉంచి కోట బియ్యం పెట్టినా మనం ఏమంటాం? అబ్బా అంటాం. సోనా మసూరి పట్టుకొచ్చి కాళ్ళ దగ్గర ఎడితే దేవుడు పోషిస్తున్నాడని నువ్వెందుకంటావు? అన్నీ సమృద్ధిగా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంటే నువ్వు దేవుడు పోషిస్తున్నాడని నువ్వెందుకంటావు? నువ్వు అనలేవు. అన్ని కాళ్ళ దగ్గరకు వచ్చి పెడితే. కానీ సమృద్ధిగా ఉన్నా, సమృద్ధి లేకపోయినా, సాధారణంగా మనం పోషించబడుతున్నా ఏ పోషణ అయినా అది దేవుడు పోషిస్తేనే మనం పోషించబడుతున్నాం. మనల్ని పోషించేది మన తల్లిదండ్రులు కాదు. మనల్ని పోషించేది మన భర్తలు కాదు, భార్యలు కాదు, అత్తమామలు కాదు. పోషించేది మాత్రం దేవుడే. ఈ విజ్ఞతతో ఈ సంవత్సరం మనం ఈ జీవితాన్ని
కొనసాగిందాం. దేవుడు ఖచ్చితంగా మరింత గొప్పగా పోషిస్తాడు. నువ్వు కోరింది, నీ హృదయవాంఛలు మరింతగా నెరవేరుస్తాడు. ఎప్పటికప్పుడు ఇచ్చిన ప్రతి దానికి కూడా నువ్వు స్తుతించాలి. ఇది దేవుని వల్ల నాకు కలిగింది అని నువ్వు అనగలిగితే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైన నీ కుటుంబం నడుస్తుంది. కానీ మనకు వచ్చింది ప్రతిదీ కూడా ఏమనుకుంటాం, మేం కష్టపడితే వచ్చింది, మేం కష్టపడితే సంపాదించుకున్నాం, మేం కష్టపడితే దాన్ని పొందుకున్నాం, ఎంత కష్టపడ్డాని చూసావా అంటూ ఉంటాం. కష్టపడడానికి శక్తి ఇచ్చేది కూడా ఆయనే. చదివితే మంచి ఎగ్జామ్స్లో మార్కులు వచ్చేసి నేను చెబుతాం. అసలు చదివింది జ్ఞాపకం ఉండటానికి జ్ఞాపక శక్తి ఇచ్చేది దేవుడు. అవన్నీ మర్చిపోతుంటాం. చదివినంత మాత్రాన్ని రాయరండి. చాలామంది రాస్తారు, కానీ జ్ఞాపక శక్తి ఇచ్చేది ఆయన. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించాలి, ఎలా పోషించబడుతున్నామో అనేది మనం ఆలోచించాలి. తర్వాత యెషయా గ్రంథం 51, యెషయా గ్రంథము 51 2వ వచనం చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను గూర్చి ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. మనం ఎలా ఆశీర్వదించబడుతున్నామో ఆలోచించమంటున్నాడు. ఎంత చక్కటి మాట అండి ఇది. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. ఈయన భౌతిక సంబంధంగా ఇజ్రాయేల్ ప్రజలకి తండ్రి అయితే విశ్వాసులకి తండ్రి కూడా అబ్రహాం గారే. అబ్రహాం గారి జీవితాన్ని, ఆయన చరిత్రని మనం మూలలోకి వెళ్ళి చూస్తే ఒంటరి పిల్లలు లేకుండా 75 సంవత్సరాల వయసులో వేదనతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. పిల్లలు లేరనేటువంటి భయంతో, ఆందోళనతో ఆయన ఈ భూమి మీద బ్రతికాడు. అలాంటి వ్యక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మీ తండ్రిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని కన్న సారాను గురించి ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేస్తుంది. అంటే అబ్రహాము గారు కనీసం తన గర్భాన ఒక బిడ్డ కూడా కలగకుండా ఇవాళ 3 జాతుల వారికి తండ్రి అని పిలువబడుతున్నాడు. ఇస్మాయిలీలకి తండ్రి, ఇబ్రహీం మా తండ్రి అంటారు. మన అబ్రహాం అంటే వాళ్ళు ఇబ్రహీం అంటారు. అంటే ఇస్లామీలకి తండ్రి ఆయనే, యూదులకి తండ్రి ఆయనే, క్రైస్తవులకి తండ్రి ఆయనే. ఒక్క బిడ్డ కూడా తన కడుపుని పుట్టకుండా ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి 2 భార్య భర్తలు బయటికి తీసుకొచ్చి ఒకసారి అబ్రహాముని చూడండి. అబ్రహాము పెక్కుమంది అవటానికి ఇవాళ భూమి మీదన్న ప్రతి జాతి అబ్రహాము గారి పేరు తలుస్తున్నారంటే కారణం ఎవరు తెలుసా? అంత ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి కారకులు ఎవరు తెలుసా? నేనే. నువ్వు ఆశీర్వదించబడే విధానం ఒకసారి ఆలోచించు. ఎవరు నిన్ను ఆశీర్వదిస్తున్నారు? కొంతమంది సంఘంలో ఉండి ఆశీర్వదించబడుతున్నారు, ఆర్థికంగా బలపడుతున్నారు, చక్కటి వస్త్రాలు కొనుక్కుంటున్నారు, చక్కటి ఆస్తులు కొనుక్కుంటున్నారు, చక్కటి ఉద్యోగాలు వస్తున్నాయి, చక్కగా బంగారాలు కొనుక్కుంటున్నారు, చక్కగా. అంటే మనం ఆశీర్వదించబడే ప్రతి విషయం అది ఎవరి వలన వస్తుంది, ఎవరు ఆశీర్వదిస్తూ వస్తుంది ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని వల్ల వస్తాయంట. ఒక వ్యక్తి ఇంతగా డెవలప్ అయ్యాడని అంటే ఎలా వచ్చిందని అడుగుతున్నాడు ఆయన. ఆయన ఏమంటాడంటే మనం ఎలాగ ఆశీర్వదించబడుతున్నామో ఒకసారి ఆలోచించుకోండి అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు. దేవుడు అంటే దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా కలగజేస్తాడంట. దారిద్ర్యం కలగజేసేది ఆయనే, ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆయనే. నీకు ఐశ్వర్యం వచ్చిందంటే ఎలా వచ్చింది? మేము కష్టపడితే వచ్చింది, మేము కష్టపడి చదువుకుంటూ వచ్చింది, మేము కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటూ వచ్చింది, మేము కష్టపడితే ఇది సంపాదించుకున్నాం అదని. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారనుకోండి, దేవుని కృపను బట్టి నేను ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను, లేకపోతే ఒక భవనం కట్టుకున్నాను, ఇలా చెప్తున్నప్పుడు సరే అయిపోయింది, దేవుడే ఇచ్చాడు అని ఇక్కడ సాక్ష్యం చెప్పాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అన్నారే నువ్వు కట్టుకున్న ఆ ఇల్లు దేవుడిదంట కదా అన్నారు అనుకోండి, ఏమంటారు చెప్పాలి? నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు అంట కదా అన్నారు అనుకో,
ఎవడు చెప్పాడు? అంటే ఏంటి, మ్యాటర్ మారిపోద్ది, సబ్జెక్ట్ మారిపోద్ది అక్కడ. ఎందుకని? నేను కష్టపడి సంపాదించాను అంటాం. నేను కష్టపడితే వచ్చింది, అది నేను చదవకుండా వచ్చేసింది ఏంటిరా అంటుంటాం. అంటే పరిస్థితి మారిపోతుంటుంది. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మనం మర్చిపోతుంటాం. ఒక పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనం మర్చిపోతుంటాం. దేవుడు చేసిన మేలుని మర్చిపోతుంటాం. దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మర్చిపోతుంటాం. అందుగురించి ఒకసారి దేవుడు అంటున్నాడు, నువ్వు ఇలా సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాను. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో కలగటానికి ఎవరు కారకులు? ఒకసారి మీ తాతని అడుగు. మీ తాత బతికి ఎలా ఉండదు. దావీదు గారు అదేనండి. దావీదు గారు రాజు అయిపోయిన తర్వాత అంటే ప్రతి ఉదయం గొర్రెలు మేపుతున్నప్పుడు వస్త్రాలు వేసుకున్నాడు చూసారా? పొద్దుటే లేచి ఆ వస్త్రాలు వేసుకుని అద్దం ముందు నుంచి వాడు అంటండి. మెడలోని తోలు బెల్ట్తో ఉన్న ఒక బ్యాగు, వాటరు, చిన్న కర్ర. గొర్రెలు మేపి గొర్రెల కాపరి ఎలా ఉంటాడు? ఒకసారి ఊహించుకోండి. సింహాసనం మీద కూర్చుని 2 సామ్రాజ్యాలు పరిపాలించే రాజు ఎలా ఉంటాడు? ఒకసారి ఊహించుకోండి. ఆ రాజు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఈ రాజవస్త్రాలతో అద్దం ముందు నుంచి వాడు కాదంట. ముందు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని చూసుకుని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించేవాడంట. అంటే ఒకప్పుడు నా బతుకేంటి? తినడానికి తిండి లేని బతుకు. ఒకప్పుడు కట్టుకోవటానికి కూడా వస్త్రాలు లేనోడిని, కనీస గౌరవం లేనోడిని. ఇవాళ వస్త్రం కట్టుకుంటున్నాను, చక్కటి ఆహారం తింటున్నాను, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాను. ఇలా ఆశీర్వదించబడడానికి కారకులు ఎవరో తెలుసా? నా దేవుడు, నా యెహోవా, నా తండ్రి అని దావీదు గారు అది జ్ఞాపకం చేసుకునేవాడంట. ప్రతిరోజు జరిగేదంట ప్రాసెస్ అది. కానీ మనం అద్దం ముందు నుంచి నీ పిచ్చుకుల్లాగా ఇంకా ఈ దిద్దులా ఆవిడ వేసుకునే దిద్దులైతే బాగుంది అంటాం. ఇదా ఈ నెక్లెసా? ఆవిడ నెక్లెస్ కొట్టాలి. ఏంటి ఇక్కాను? ఎంత చేసినా, ఎంత ఇదైనా, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఆశీర్వాదాలని గుర్తించలేని స్థితిలో, ఇది దేవుడు ఇస్తున్నాడు అని గుర్తించలేని స్థితిలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు ఎలా ఆశీర్వదించబడుతున్నావు ఒకసారి ఆలోచించు. అబ్రహాము నీ తండ్రి, నీ తల్లి శారా, వాళ్ళు ఒంటరోళ్ళు ఒకప్పుడు, కానీ ఇంతమంది జనంతో వాళ్ళు దీవించబడ్డారు. నీ ఆశీర్వాదానికి కారకులు ఎవరో తెలుసా? నేనే నీ ఆశీర్వాదానికి కారకుని. ఒకసారి ఆలోచించుకుంటున్నాడు. అర్థమవుతుందా? అర్థమవట్లేదు మీకు? అలా చూస్తున్నారు అంతే. ఇదేంటిది ఆశీర్వాదం? ఏముంది మాకు ఆశీర్వాదం? ఎక్కడుంది ఆశీర్వాదం? ఏమీ లేవు. అద్దె గుంపలోనే ఉన్నాం కదా, అప్పులతో ఉన్నాం కదా. ఒకవేళ ఇల్లు ఉందనుకుని బయట వాళ్ళు అనుకుంటున్నారు మీకేంటి సగం నీళ్ళు కట్టేసుకుంటున్నారు. వాళ్ళు అంటున్నారు దాని వెనకాల బోళ్ళని అప్పులు ఉన్నాయి. ఆ అప్పులన్నీ ఎవడ కడతాడు? రోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం ఆ గదిలోని. ఆ ఇంట్లో ఉన్నామే కానీ సుఖం లేదు. ఎక్కడొచ్చేసింది ఆశీర్వాదం మీరు అనుకుంటున్నారేమో. అది గొప్ప ఆశీర్వాదం. దారిద్ర్యం కలగజేసేది ఆయన. నీకు దారిద్ర్యం ఇచ్చాడని అంటే దాని వెనక ఒక మేలు ఉంది. నీకు ఐశ్వర్యం ఇచ్చాడని అంటే దానికి ఒక కారణం ఉంది. ఏం చేసినా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తాడు ఆయన. ఏదైనా సరే అది మనకు మేలు కొరకే జరుగుతుంటుంది. కనుక మనం ఎలా ఆశీర్వదించబడుతున్న మన సంగతిని మనం ఆలోచించాలి. ఒక రాజుగారు ఉన్నాడండి. ఆయన హిజ్కియా రాజుగారు. యెషయా గ్రంథం 39 అధ్యాయము 1 వచనం. ఆ కాలమందు, నేను చదువుతాను చూడండి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదబ్కలాదానును హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కుట్టును, వెండి బంగారములు, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించాను. బబులోను చక్రవర్తి బలదాను హిజ్కియా దగ్గరికి వచ్చాడండి. ఏ కారణం చేత వచ్చాడు? రోగి అయి స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్లు ఇదివరకే రాచపుండి అని పిలిచేవారు. రాచపుండి అనేవారు. ఎప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం కూడా ఈ పదమే పలికేవారు. రాచపుండి అంటే ఏంటి? రాచ అంటే ఏంటి? రాజు. రాచ అంటే రాజు. అంటే జబ్బుల్లో పెద్ద జబ్బు అనమాట. రాచపుండి అంటే క్యాన్సర్ని అలా పలకలేక
రాచపుండు అనేవారు. అంటే ఇది రోగాల్లో పెద్ద రోగం అని చెప్పడానికి ఆ పదం వాడేవారు. అలాంటి రాచపుండు ఒకటి వేసింది హిజ్కియా గారికి. మొట్టముళ్ళు సర్దుకుని చక్కబెట్టుకుని ఇల్లు, ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోతున్నావని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా దేవుడి సమాచారం పంపించినప్పుడు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఆ రోగాన్ని నుంచి మమ్మల్ని విడిపించమని, నన్ను విడిపించి నువ్వు మహిమ పొందుకోమని హిజ్కియా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడి కరుణించి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. క్యాన్సర్ పుండు తగ్గదు కదా, ఇలాంటి పుండు, ఈ రాచపుండు ఎలా తగ్గింది? బబులోని చక్రవర్తికి డౌటు. రాచపుండు ఎత్తి చచ్చిపోవాలి, కానీ హిజ్కియా బ్రతుకున్నాడు. ఎలా బ్రతుకున్నాడు? ఒకసారి పంపించాడు, సైనికులు పంపించాడు, తన దగ్గర ఉన్నటువంటి గొప్పవాడిని పంపించాడు. పంపించినప్పుడు హిజ్కియా ఏం చేయాలి? దేవుడు ఆ వ్యాధిని ఎలా తగ్గించాడో, జరిగిన సిచ్యువేషన్ అన్ని చెప్పాలి, ఏమని ప్రార్థన చేశాడో చెప్పాలి. ఈయన ఏం చెప్తున్నాడు? తనకు కలిగిందంత ఇది ఈ కిటికీలు ఎక్కడి నుంచి రప్పించామో తెలుసా? ఈ రాళ్ళు ఎక్కడే తెలుసా? ఇజ్రాయెల్ దేశం నుంచి తప్పించాను. ఈ చెక్క ఎక్కడిదో తెలుసా? దేవదారు చెట్టుది. అదేంటి తెలుసా? ఇదేంటి తెలుసా? ఆ గడియారం ముళ్ళేంటి తెలుసా? నేను వేసుకున్న ఈ గొలుసులో ఆ పూసలు ఎక్కడే తెలుసా? అవన్నీ చూపిస్తున్నాడు. ఈ కథ అంతా తనకు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా చూపిస్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు వచ్చింది దేనికి వచ్చారు? అసలు ఈ వ్యాధి ఎలా తగ్గింది? ఎవరి వ్యాధిని తగ్గించింది? ఎవరా శక్తిమంతుడు? ఎలా నయమైంది? ఆయన దగ్గర ఈ శక్తి ఎలా ఉంది? ఎవరు ఈయన స్వస్థపరిచింది, ఈ వైద్యం చేసింది అని అడగటానికి పంపిస్తే దేవుని మహింపరచకపోగా ఏం చేస్తున్నాడు? తనకున్న ఐశ్వర్యాన్ని తనకు ఆపాదించుకుంటూ ఇవన్నీ నేను ఏంటనుకుంటున్నావు? ఒక వర్షం రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని లా చూస్తారు పైన కింద బిల్డింగ్ని అని నేను కట్టించాను ఇదని చూపించాల్సింది అది కాదు. దేవుడు నీకు ఎలా ఐశ్వర్యం ఇచ్చాడో చూపించాల్సింది అది. ఈ స్థాయిలోకి, ఈ స్థితిలోకి నువ్వు ఎలా వెళ్ళగలగవు, ఈ ఆశీర్వాదానికే కారకులు ఎవరు, అది చూపించగలగాలి. ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో తృప్తిపరుస్తున్నది దేవుడే. మనం ఆలోచించుకోవాలి ఈ విషయంలో. కానీ మనం ఆలోచించుకోలేదు కాబట్టే ఇంకెలా ఉన్నాం. ఆలోచించుకుంటే ఈ సంవత్సరం దీవెనకరంగా ఉంటాం. దినవృత్తాంతాలు 1 గ్రంథం 29:12 చూడండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఎవరు మాట్లాడారు? ఇది దావీదు గారు మాట్లాడుతున్నాడండి. దేవుడు మాట్లాడుతుంది కాదండి. దేవుడు ఎలా గొప్పవాడిని చేస్తాడో, ఎలా ఐశ్వర్యం ఇస్తాడో చెప్తున్నాడు. అంటే ఐశ్వర్య ఘనతలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు ఆశీర్వాదం పొందావంటే ఎవరి వల్ల పొందావు? అర్థమవుతుందండి. చాలామంది వాళ్ళ ఇలాగే ఉన్నారు. దేవుడిచ్చిన ఐశ్వర్యం ఎలా వచ్చిందో, దేవుని ఆశీర్వాదాలు ఆయన వల్ల కలిగినాయి అన్న సంగతిని మర్చిపోయి ఆలోచించకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారండి. దేవుడు మనల్ని ఆలోచించుకోమని చెప్పేది ఏంటంటే, నువ్వు ఎలాగ ఆశీర్వదించబడుతున్నావో ఆలోచించుకో, నువ్వు ఎలా పోషించబడుతున్నావో ఆలోచించుకో. ఎస్తేరు గ్రంథం 4:14 చూడండి. ఎస్తేరు గ్రంథం 4:14 నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనను. ఇది మొర్దెకై తన చెల్లితో అన్నయ్య కూతురుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆమె రానయ్యింది. ఎవరు? ఎస్తేరు రానయ్యింది. రాజ దర్బార్లో కూర్చుంది రాజుగారితో. విలాసవంతమైన భవనంలో ఉంది. చక్కటి వైభవాన్ని ఆమె అనుభవిస్తుంది. అలా వైభవాన్ని అనుభవిస్తున్నప్పుడు మొర్దెకై గారు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని? ఒక సంగతి నువ్వు ఆలోచించు, ఒక సంగతి నువ్వు ఆలోచించు. ఏంటి సంగతి? ఆలోచించాల్సిన సంగతి ఏంటి? మనకు ఎలాగ సహాయము వస్తుందో ఆలోచించమంటున్నాడు. మనకి సహాయం ఎలా వస్తుందో ఆలోచించమంటున్నాడు కదా. అంటే రాని అయిపోయిన తర్వాత నువ్వు మర్చిపోయావేమో. నేను రాణించేయడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ గొప్పతనాన్ని గుర్తించరండి. ఎస్తేరు రాణి మర్చిపోయిందో లేదో, ఆ సీట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, రాణి అయిపోయిన తర్వాత తన ప్రజలు మర్చిపోయిందో ఏమో నాకు తెలియదు. కానీ అలాంటి సూచనలేమో మనకి ఈ గ్రంథంలో కనపడవు. కానీ
వాళ్ళ బాబాయ్ మాట్లాడుతూ అంటున్నాడు, నీవు ఎందుకు ఈ సింహాసనం మీద కూర్చున్నావు ఒకసారి ఆలోచించు. నువ్వు ఎందుకు కూర్చున్నావు అంటే నీ ప్రజలైన వారిని విడిపించడానికి, రక్షించడానికి. హామాన్ అనేవాడు నీ జాతి లేకుండా చేసేద్దామని చూస్తున్నాడు. మొత్తం అందరిని అంతమొందించడానికి రాజుగారి దగ్గర సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు రానయ్యి కూర్చోవడానికి కారణం ఏంటి చెప్పనా? ఎవరైతే ఈ రాజ్యంలో తన జాతి వారిని లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ రాజుగారి సహాయాన్ని కోరుకుంటున్నాడో, అక్కడ జీవో పాస్ చేయడానికి చూస్తున్నాడో, ఆ జీవో పాస్ చేసేది రాజు నీ భర్తే. ఆ వ్యక్తికి నేను భార్యగా చేసాడంటే అర్థం ఏంటి? అతని మనసును మార్చేది నువ్వే. నీ జాతి వారిని కాపాడుకునే బాధ్యత నీదే. నేను ఆ స్థితిలో కూర్చోబెట్టాడని అంటే నీ సహాయాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు. నీ సహాయం ద్వారా వాళ్ళు రక్షించబడాలి. నిన్ను రాణి చేసి కూర్చోబెట్టింది నీ గొప్పతనాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి కాదు. నిన్ను రాణి చేసి కూర్చోబెట్టింది నీ సహాయము ఆయన ప్రజలకు కావాలి. అంటే సహాయం ఎలా అందిస్తాడు మనకి అంటే, అక్కడ దేశంలో ప్రజలందరూ కూడా చిన్నలు మొదలుకొని పెద్దలందరినీ కూడా లేపేద్దామని ప్లాన్ అండి. ఎవరిని లేకుండా చంపేద్దామని ప్లాన్ చేశాడు. అలా ప్లాన్ చేసినప్పుడు ఆమె రాణిగా ఉండి కూడా పట్టించుకోని స్థితిలో ఉందేమో. అందు గురించి మొర్దెకై అంటున్నాడు, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే, నీ ప్రజల కోసం నువ్వు కష్టపడకపోతే వేరొకరి ద్వారా వాళ్ళకి సహాయం అందుతుంది. సహాయం మాత్రం ఆగదు. నేను అడుగుతున్నాను, ఈ 2025లో దేవుని సమయోచితమైన సహాయం మనకు అవసరమా లేదా? ఆయన సహాయం మనకు కావాలా వద్దా? మనకు కావాలండి. ఆయన సహాయం మనకు కావాలి. అందుకే అడుగుతున్నాడు, ఎలాగ సహాయం పొందగలమో, పొందుచున్నామో ఒకసారి ఆలోచించుకో అంటున్నాడు. మనకి 2024లో దేవుని సహాయం లేకుండా 25లోకి అడుగు పెట్టామా? మనం మాట్లాడుకుంటున్నాం ఒక జిగటగల దొంగ ఊబి లాంటిది 2024 చాలామంది జీవితాల్లో. కానీ ఎవరి సహాయం అందింది మనకి 2025లోకి రావడానికి? దేవుని సహాయం అందిందండి. అందు గురించి అంటున్నాడు, దేవుని సహాయము మనకిస్తాడు, ఇవ్వాలి, ఇచ్చి తీరుతాడు. ఎందుకనంటే ఆయన పిల్లల పట్ల ఆయన అంత ప్రేమ కనపరుస్తున్నాడు. ఆయన సహాయం లేకుండా 2025ని మనం దాటలేం. 2025ని దాటలేం. ఎవరి సహాయం కోసం మనం చూడాలి అంటే, గతించిన సంవత్సరం 2024లో ఆయన చేసిన సహాయాన్ని నువ్వు ఆలోచిస్తే 2025లో కూడా అదే సహాయము కొనసాగుతుంది అంటున్నాడు. చూడండి ఒకసారి దేవుని సహాయం ఎలాంటిదో మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. దేవుడు చేసే సహాయం ఎలాంటిదో తెలుసా? సమయోచితమైన సహాయం. సమయోచితం అంటే ఆ టైంలో మనకి ఏం పాలిపోట్ల, ఏం చేయాలో కూడా అర్థం కావట్ల. దారులన్నీ మూసుకుపోయినటువంటి ఈ దారులు తెరుచుకోవాలంటే అలా నాకు సహాయం ఎవరు చేస్తారు? మనం అనుకుంటాం, ఆపద వచ్చిన వెంటనే సహాయం అందేయాలి మనకి, కష్టం వచ్చిన వెంటనే ఆ కష్టాన్ని తీర్చేసి కూడా కావాలి మనకి. కానీ దేవుడు ఏమంటాడనంటే, కొన్ని సందర్భాల్లోనంటే కొన్ని నేను ఎప్పుడైతే చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో కొన్ని జరగటం మంచిది కాదు. ఇప్పుడు ఏదైనా మన కాలు పడిపోయిన వెంటనే దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే పక్కన ఎవడో వచ్చేసి గబగబ వచ్చేసి నీ కాలు రప్ చేసేసి ఆయన దగ్గర ఉన్న చూపు రాసేసి కట్టేసాడు అనుకోండి, నీకు ఎవరి సహాయం అందిందో నీకు తెలీదు. ఆ వ్యక్తి నీకు సహాయం చేసాడు అనుకుంటావు. కష్టం వచ్చినప్పుడు వెంటనే సహాయం అందేస్తే నీకు ఆ కష్టంలో సహాయం చేసింది ఎవరు నీకు తెలీదు. అందుగురించి దేవుడు ఏం చేస్తాడంటే, సమయోచితంగా నువ్వు ఎప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు అని నువ్వు అనుకోగలవో అప్పుడు సహాయం చేస్తాడంట ఆయన. అది సమయోచితమైన సహాయం అంటే. కానీ మనకి వెంటనే అందేసినప్పుడు మనకది దేవుడు సహాయం చేశాడని అనలేం కాదా? ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే వైద్యం అందేసింది అనుకోండి, మనం ఏమంటాం? నేను అదృష్టవంతునో లేకపోతే న్యాచురల్గా అలా జరిగింది, వాళ్ళు డాక్టర్లు కాబట్టి అలా చేయాలి, ఆ మనిషి బాధ్యత కాబట్టి అతడు వచ్చి నన్ను సేవ్ చేశాడు అని చెప్పుకుంటాం. దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పలేం. ఎప్పుడు చెప్పగలం?
ఆ బాధ పీకల్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ దేవుడే నా సహాయకుడు అంటావు. ఈ సంవత్సరం దేవుడే మనకి సహాయకుడిగా ఉండాలంటే సమయోచితమైన సహాయం కొరకు మనం కనిపెట్టాలి. ఖచ్చితంగా 2025లో నిన్ను ఏది బాధ పెడుతుందో దాని నుంచి నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అలాంటి సహాయం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అందుగురించి గత కాలాల్లో దేవుడు నీకు చేసినటువంటి సహాయాన్ని గురించి కుటుంబం అంతా కూర్చుని ఆలోచించండి. ఒకప్పుడు చేసిన మేలు మర్చిపోతుంటాం, ఒకప్పుడు దేవుడికి అందించిన సహాయాన్ని మర్చిపోతుంటాం, మర్చిపోయి మన ముందుకి వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడు మనకి ఎలాంటి సహాయం ఇస్తాడని అంటే సమయోచితంగా ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారమే మనకైనా సహాయం చేస్తాడు. లేదంటే అది మనకు ఆపదించుకుంటాం, మన గొప్పతనాన్ని అక్కడ హైలైట్ చేసుకుంటాం. కానీ దేవుడు సమయోచితంగా చేస్తాడు. కంగారు పడిపోవద్దు. చాలామంది అప్పులు తీరట్లేదు, ఎక్కడ అప్పులు అక్కడ ఉండిపోయి, ఈ వ్యాధి తగ్గట్లేదు, ఈ రుగ్మత నుంచి, ఈ సంకటం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, దేవుడు ఏంటి ఆలస్యం చేస్తున్నాడు నా జీవితంలో, 2024లో అలా జరిగింది, 2025లో కూడా దేవుడు నాకు అలా చేస్తాడా ఏంటి, దేవుడి నుంచి నాకు సహాయం అందదా నువ్వు అనుకోవద్దు. నీకు సహాయం చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు చేస్తే నువ్వు దేవుడు చేశాడు అని అనవు. ఇప్పుడు నీకు ఆయన సహాయం అందిస్తే ఇది దేవుని వల్ల వచ్చిందని నువ్వు అనుకో. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఉన్నావు అనుకో, నీకు ఉద్యోగం రాలేదనుకో, అలా ఒక సంవత్సరం ఆగిన తర్వాత వచ్చిందనుకో, దేవుడే ఇచ్చాడంటావు. అది వెంటనే నువ్వు పెట్టంగానే పోస్ట్ వచ్చేసింది అనుకో, నాది అంటావు. చూడండి, వెయిట్ చేయండి. సమయోచితంగా అంటే మనం శోధింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మనల్ని శోధింపబడనివ్వడు. మనం కష్టాలు తట్టుకోలేము అని తెలిస్తే మాత్రం ఆయన కష్టపడేంత కష్టం మనకి ఇవ్వడు. ఆయన సహాయం సమయోచితంగా మనకు అందుతుంది. ఈ 2025లో ఆ సహాయం కోసం మనం ఎదురు చూద్దాం. ఎవరైనా 2024లో ఇలాంటి బలహీనతతో, ఇలాంటి సంకటాలతో ఉంటే కనుక 2025లో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే సమయోచితమైన సహాయాన్ని నేను మీకు చేస్తాను. ఆందోళన పడకండి, దిగులు పడకండి, భయపడకండి, జడియకండి. మిమ్మల్ని కాపాడువాడు కునకడు, నిద్రపోడు. కునకడేంటి? నిద్రకే కునికి సంబంధం ఏంటి అంటే బండి తోలుతున్నప్పుడు జస్ట్ కునికేసామనుకోండి ఏమవుద్ది? ఒక్క సెకండ్లో జరుగుతుంది ఆ కునుకుపాటు. ఇంత ప్రమాదం జరిగిద్ది. కనీసం ఆ కునుకు కూడా వేయడంట మన కోసమైనా. కునుకుపాటు అలా చూస్తూనే ఉన్నాడంటే నీ కోసం, నీకు సమయోచితమైన సహాయాన్ని అందించడానికి అలాగే చూస్తున్నాడంటే నీ వైపుకి. నువ్వేం ఆందోళన పడకు, దేవుడు ఖచ్చితంగా నీ సహాయం చేస్తాడు. ఆ సహాయం కొరకు నువ్వు ఎదురు చూడు. 2025లో అది నీకు జరగబోతుంది. దేవుని సహాయం ఎలాంటిదని అంటే ఈ 2025లో సమయోచితమైన సహాయం. ఆయనకి టైం ఉంది, ప్రతిదానికి సమయం ఉంటుంది. యెషయా గ్రంథం 41:13 చూడండి. మీ దేవుడైన యెహోవానగు నేను మాట్లాడుతున్నాడు. నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటున్నాడు. ఏం పట్టుకున్నాడంటండి? కుడి చేయి. ఎడం చేయి పట్టుకోవచ్చు కదా ఏమండి? ఎడం చేయి పట్టుకోవచ్చు కదా. కుడి చేయి పట్టుకుంటామేంటి? కుడి చేతిలో బలం ఉంటుందండి. ఏముంటుంది? కుడి చేతిలో బలం ఉంటుంది. అందుకని నువ్వు ఎడం చేత్తో నువ్వు చేయి ఇచ్చావనుకో, నీ ఎడం చేయి పట్టుకున్నాడు అనుకో, నీ ఎడం చేయి వీక్ కాబట్టి వదిలేస్తావు ఆయన్ని. అందుగురించి కుడి చేయితో వదలవు. ఆయన ఎంత గట్టిగా పట్టుకుంటాడో. మన పిల్లల్ని పట్టుకునేటప్పుడు చూడండి, మనం పట్టుకుంటామా వాళ్ళు మనల్ని పట్టుకుంటారా? ఒకసారి చెప్పండి. వాళ్ళు మనల్ని పట్టుకుంటారా పిల్లలు? మనం పిల్లల్ని పట్టుకుంటామా? వాళ్ళు మనల్ని పట్టుకోరండి. ఎందుకంటే వాళ్ళు చేయి చిన్నదే. మనల్ని చేయి పట్టుకునేంత పెద్ద చేయాలదే కాదు. మనం వాళ్ళు చేయి పట్టుకున్నప్పుడు ఈ గుత్తి ఇక్కడ పట్టుకుంటాం. మనం ఇలా పట్టుకున్నప్పుడు ఈ చేతితో ఆ ఏలు పట్టుకుంటారు వాళ్ళు మళ్ళీ. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి. పిల్లలు మన చేయి పట్టుకున్న తర్వాత వాళ్ళకి డౌట్ ఏంటంటే మా డాడీ వదిలేస్తాడేమో అని భయపడి ఆ గుత్తిని ఇలా పట్టుకొచ్చి ఏళ్ళని పట్టుకుంటాడు. అందుగురించే నీ కుడి చేయి పట్టుకుంటాను, ఎడం చేయి జారిపోద్దేమో, కుడి చేయి పట్టుకుంటాను, నిన్నేం వదలను నేను, భయపడొద్దు అంటున్నాడు. కానీ మనం భయపడతాం. అసలు ఆయన భుజాల మీద కూర్చుని కూడా భయపడతాం మనం. ఆయన భుజాల మీద జుట్టు అట్టుకుని కూర్చుంటారు చూడండి పిల్లలు. ఇదివరకే ముసలమ్మలో మనవరాలను తీసుకెళ్తున్నప్పుడు మా అమ్మమ్మ అలాగే తీసుకెళ్ళేది. భుజం మీద నన్ను పట్టుకుని మా అన్నని చేతి పట్టుకుని తీసుకెళ్ళేది.
భుజం మీద మా అమ్మమ్మ జుట్టు ఇలా పట్టుకునేవాడిని నేను. అసలు వదిలివాడిని కాదు, కోతులాగా పట్టుకుని వదిలివాడిని కాదు. బేవారం నుంచి పెద్దమేరం దాకా నడిచి తీసుకెళ్ళేది మా అమ్మమ్మ. అలా పట్టుకున్నా కూడా మనకు భయం. దేవుని అలా పట్టుకున్నా కూడా మనం భయపడుతుంది. అందుగురించి చెప్తున్నాడు ఆయన ఏమని, నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను, నీ వ్యాధి నేను పీక్కెళ్ళిపోద్దని భయం నీకు, నీ ఆర్థిక సమస్య నీకు ఏదో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని భయం నీకు. నువ్వు భయపడద్దు, నీ చేయి పట్టుకుని నీకు సహాయం చేస్తాను. కుడి చేతిని పట్టుకుని సహాయం చేసేవాడు ఆయన, సమయోచితమైన సహాయం చేసేవాడు ఆయన. 2025లో నీ చేయి విడవని అంటున్నాడు ఆయన. అలాంటి సహాయం చేయటానికైనా ఇష్టపడుతున్నాడు. భయం ఉందా? భయపడుతున్నారా? భయపడుతున్నారు. ఎంత వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా ఆయన కుడి చేతితో పట్టుకుని మన కుడి చేతిని పట్టుకున్నాడంటే నువ్వు భయపడుతున్నావాడంటే నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత దౌర్భాగ్యురాలిక ఉండరు. నీ వ్యాధి కూడా పారిపోద్ది, నీ ఆర్థిక సమస్య పారిపోద్ది, నీ కుటుంబంలోని సమస్య పారిపోద్ది. ఎందుకంటే పట్టుకున్నది సృష్టికర్త. కుడి చేతులు ఎంత బలం ఉంటుందో ఆయనకు తెలుసు. అందు గురించి నీ కుడి చేయి పట్టుకున్నాను అంటున్నాడు ఆయన. చక్కగా ఉంది కదండి మాట ఇది. నీతో నాతో మాట్లాడుతున్నట్లేదా? నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. పద్మాసి దీపంలో ఒంటరిగా పడున్నాడు. పద్మాసి దీపంలో యోహాను గారు స్నేహితులు లేక ఆ భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఆందోళన పడుతూ తూర్పు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఒకసారి 17 వచనం చూద్దాం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని ఎక్కడుంచాడండి? కుడి చెయ్య అంటే ఎడం చేయెత్తి భయం ఉంటుందా? ఆయన అంటే కుడి చెయ్య భుజం మీద వేసంట. చూడండి, ఏదైనా బాధ వచ్చినప్పుడు పలకరింతకి వెళ్ళినప్పుడు ఆందోళన మనుషుల్ని మనం వారిని పలకరించి ధైర్యపరచడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తుంటాం? భుజం మీద కుడి చేతితో ఇలా కొడతాం కదా. కుడి చేతి మీద యోహాను గారి భుజం మీద ఇలా చెయ్యాడు. అసలు అది ఎంత గట్టిగా ఉంటుందండి, అది ఎంత బలంగా ఉంటుంది. దేవుడు అలా పట్టుకుంటాను అంటున్నాడంటే మనల్ని, ఇలా పట్టుకుంటాడంటే మన భుజం మీద చేసి 2025లో అలా పట్టుకుంటాడు మనల్ని. అంతే. ఆమెన్, ఆమెన్. ఇలా పట్టుకుంటాడు అంతే. ఆయన పట్టుకుంటే ఎవరైనా నిధుల్చగలరా? ఎవరైనా లాక్కెళ్ళగలరా? అపహరించగలరా? దొంగిలించగలరా? మభ్య పెట్టగలరా? నువ్వు కోరుకుంటే తప్ప. నువ్వు కోరుకుంటే తప్ప ఎవడు ఆయన చేతుల నుంచి మనల్ని లాక్కెళ్ళలేడు. మనం కోరుకుని ఇలా లాగించుకుని బయటకు వెళ్తే కనుక నాకు ఇష్టం లేదు నీ చేతి తీసే అంటే తప్ప. నీ భుజాలు ఆయనకి ఇస్తే మాత్రం ఇలా గట్టిగా పట్టుకుంటాడు నేను అదిమి, ఎక్కడికి నిన్ను వెళ్ళనవడు. అలాంటి భరోసా ఇస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 2025లో ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను, గనుక అవి అన్నిటికీ నశింపువు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడు కూడా నా చేతిలో నుంచి వాటిని అపహరింపడు. ఎవడు దొంగిలించడంట. ఎలాంటి సహాయం అందుతుందండి? కుడి చేత పట్టుకుని నేనున్నాను భయపడకని చెప్తున్నాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 చూడండి. 2025లో మరి ఎలా సహాయం పొందగలము అని అడిగినప్పుడు దేవుని వలనే మనకి సహాయం, దేవుని వలనే మనకి సహాయం అందబోతుంది. 2వ అధ్యాయము 18 వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. దేవుని సహాయము శోధనలో కూడా నీకు వస్తుంది. శోధన అంటే కాదండి, శోధన అంటే శోధన వేరు, శ్రమ వేరండి. శ్రమ శోధన ఒకటి కాదండి. శ్రమ అంటే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు. ఈ శోధన అంటే ఏంటి? పాపం చేయటానికి పురుకొలిపేది శోధన. అది బాధలు కష్టాలు వచ్చేది కాదండి, అది పాపం చేయటానికి పురుకొల్పటం. నువ్వు ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉందో ఆ చెడు పని నీ చేత చేయించటమే శోధన. సాతాను గట్టి చేయిస్తాడు.
ఆ శోధనలో ఆయనకి సహాయం చేస్తాడంట. అలాంటి శోధనలు నీ మనసులోకి రాకుండా. చూడండి, ఏదైనా చిన్న విషయం మన మనసులో పదే పదే డొలికేస్తుంటుంది. పాపం చేయడానికి పురుగొలిపేస్తుంటుంది. ఈ మనసులో ఈ మెదడులో అలాంటి చెడు ఆలోచనలు రాకుండా, అలాంటి శోధింపబడే భయానకమైనటువంటి పరిస్థితులు మన మెదడులోంచి అయినా తీసేస్తాడంట. అప్పుడు సహాయం చేస్తాడు. ఆయన శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. ఆయన శోధింపబడిన ఆయన శోధింపబడుతున్న మనకు కూడా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎలాంటి సహాయం ఇది? సమయోచితమైన సహాయం. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. దేవుని సహాయం ఎలాంటిదనంటే సమయోచితంగా సహాయం చేస్తాడు, కుడి చేతిని పట్టుకుని సహాయం చేస్తాడు, శోధనలో సహాయం చేస్తాడు, బలహీనతలలో సహాయం చేయగలంట. బలహీనతలలో సహాయం చేయగలవాడు మన దేవుడు. మార్కు సువార్త 9:24, వెంటనే ఆ చిన్నవాడిని ఆయన అంటున్నాడు, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పి. అపనమ్మకంగా ఉన్నప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అపనమ్మకం లేకుండా, అపనమ్మకంతో మనం బ్రతుకుతున్నప్పుడు నమ్మకాన్ని కలిగించే ఒక మంచి ధైర్యాన్ని ఆయన మనకి ఇస్తాడంట. ఇది దేవుడి నుంచి వచ్చేటువంటి సమయోచితమైన సహాయం. అందుకే అంటున్నాడు మరొకకే, నువ్వు సహాయం చేయడానికి దేవుడు ఆ స్థితి నీకు ఇచ్చాడు. నువ్వు చేయకపోతే వారికి సహాయం మరొక రూట్లో అందుతుంది. ఒకసారి ఆలోచించి అంటున్నాడు. ఒకరి నుంచి మీరు ఏదో ఆశిస్తారు, కొన్ని హోప్స్ పెట్టుకుంటాం. ఈయనైతే నాకు సహాయం చేస్తాడు, ఈయన ద్వారా నాకు సహాయం దొరికిద్ది, ఈవిడ ద్వారా నాకు సహాయం దొరికిద్ది అని. అవి మూసుకుపోయి 2024లో సహాయం చేస్తానన్నవాడు చేయలేదు. నీకు ఉపకారం చేస్తానన్నవాడు, నీకు మేలు చేస్తానన్నవాడు చేయలేదు. నీకు నువ్వు అప్పు తీర్చుకోవడానికి నేను సహాయం చేస్తానన్నవాడు నీకు చేయలేదు. నీ వ్యాధికి నేను మందు కనిపెట్టాను, లేకపోతే మందు ఇస్తానన్నవాడు నీకు చేయలేదు. సహాయం ఆగిపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ అక్కడ ఆగినా సహాయం మరొక రకంగా అందుతుంది. ఎందుకంటే సహాయం చేసేవాడు దేవుడు కనుక. 2024లో నీకు అందనటువంటి సహాయం ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డులన్నీ తొలగించి ఈ సంవత్సరం నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? 2024లో మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలా పోషించబడుతున్నామో ఆలోచించాలి, ఎలా ఆశీర్వదించబడుతున్నామో ఆలోచించాలి, ఎలా సహాయం పొందుతున్నామో పొందగలమో ఆలోచించగలిగినప్పుడు అది దేవునికి మహిమ. ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇవాళ మనం బ్రతుకున్నామంటే ఏంటి? 2024లో అయిన సహాయం మనకి అందిందంటారా? ఎక్కడ? ఎలా అందింది? ప్రతి విషయంలో అందింది. అందకుండా మనమేం బ్రతికలేం. అద్భుతమైనటువంటి సహాయం. పౌలు గారు అంటాడు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఆయన, ఎన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళిపోయాడు, ఎన్నిసార్లు స్నేహితుల వలన చంపబడడానికి ప్రయత్నాలు జరిగినాయో, మనుషుల ప్రజల ద్వారా, బంధువుల ద్వారా ఎన్నోసార్లు విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్న ఆ పౌలు గారు ఒక మాట అన్నాడండి. ఆ మాట చూద్దాం. ఆ మాట చూసుకుని మాకు ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. అపొస్తలుల కార్యములు 26:22. ఆయనను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. ఇవాళ మనం నిలిచి ఉన్నామంటే, మన భార్య బిడ్డలతో, మన తల్లిదండ్రులతో సంఘంలో కూర్చుని దేవుని ఆరాధించగలిగే ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఎవరి సహాయం? దేవుని సహాయం. దేవుని వలనైన సహాయం. దేవుడి సహాయం అందించకపోతే మనం బ్రతికి బట్టకట్టలేం. దేవుని సహాయం లేకపోతే క్షేమకరమైన స్థితిలో మనం ఉండలేం. నేటి వరకు ఎలా నిలిచి ఉన్నామంటే ఆయన సహాయం మనకి పుష్కలంగా అందింది. ఈ 2025లో కూడా ఆయన సహాయం మనకి అందుతుంది. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఈ సహాయం కోసం ఆలోచించండి. కుటుంబంతో కూర్చోండి. మనం ఎవరి సహాయంతో బ్రతుకుతున్నాం, మనకు వచ్చి ఈ ఆశీర్వాదం ఎవరి వల్ల వస్తుంది, మనం తిండే మనం పోషించబడి ఈ పోషణ ఎవరి ద్వారా జరుగుతుంది, ఇలా ఆలోచించగలిగి ముందు కొనసాగలిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చూద్దాం. ఇంకా 5 నిమిషాల టైం ఉంది, మనం ముగించుకుందాం. ఇంకొక మాట సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. 22. అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించమంటున్నాడు. ఏం ఆలోచించమంటున్నాడు? దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడు? దేవుని మొహంలో ఎప్పుడు సంతోషం చూడగలం? దేవుని మొహంలో ఆనందాన్ని ఎప్పుడు చూడగలం? ఒకసారి ఆలోచించు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? దహన బలులు, పొట్టేళ్ళు అట్టుకొచ్చి ఇచ్చేసి, కానుకలు పట్టుకొచ్చి ఇచ్చేసి, ఒక అట్టుపల్లిగాలు అట్టుకొచ్చి ఇచ్చేసి, ఒక 1000 రూపాయలు కానుక ఇచ్చేస్తే దేవుడి మొహంలో మనం సంతోషం చూడొచ్చు అని అనుకుంటున్నారు చాలామంది. అది లంచం అవుతుంది. యెహోవా లంచం పుచ్చుకునేవాడు కాడు అని బైబిల్లో ఉంటుంది. లంచం అంటే ఏంటి? తప్పు చేసేవాడు కప్పు పుచ్చుకోవడానికి, తప్పు చేసినవాడు తప్పించుకోవడానికి ఇచ్చేది లంచం. దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. నీ అర్పణలు ఇచ్చుకునేవాడే, నీ కృతజ్ఞత అర్పణలు ఇచ్చుకునేవాడే, నీవు ఇష్టపూర్వకంగా ఇచ్చే కానుకలు తీసుకునేవాడే. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా ఇస్తున్నారు? పొట్టేళ్ళు బలులన్నీ ఎలా ఇస్తున్నారు? మీరు ఇస్తున్నారు, బాగానే ఉందయ్యా, మీరు ఇస్తున్నారు, శపితమైన పట్టుకొచ్చి ఇస్తున్నారు. కానీ దేవుడు అలాంటి వాటి విషయమే సంతోషించడు. ఒకసారి ఆలోచించు. ఎలాగ సంతోషిస్తాడు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మనము దేవుణ్ణి ఎలా సంతోషపెడుతున్నామో ఆలోచించుకోమంటున్నాడు. ఏ రకంగా సంతోషపెడుతున్నాం? మనం ఏ రకంగా సంతోషపెడుతున్నాం? ఈ 2024లో ఆయన ఎలా సంతోషపెట్టాం? మాట విని సంతోషపెట్టామా? ఆయన ఆజ్ఞలు గైకొని సంతోషపెట్టామా? నువ్వు సంతోషపెట్టలేదనుకో, ఆయన మొహంలో నవ్వు లేకపోతే మన కుటుంబాల్లో నవ్వు ఎలా ఉంటుంది? ఆయన సంతోషపెట్టకపోతే మనం ఎలా నవ్వుతూ ఉంటాం? కొన్ని సందర్భాలు అంటుంటాం కదా, కొంతమంది లేడీస్ అంటుంటారు, నన్ను ఏడిపించే కదా నాకు కొనకుండా ఈ సంవత్సరం అంతా నీకు ఏడిపే, నువ్వు ఈ సంవత్సరం అంతా ఏడిపిస్తూనే ఉంటావు, నువ్వు ఏడుతూనే ఉంటావు చూసుకో అంటారు. భర్త కూడా నన్ను ఏడిపించే కదంటే చూడు నీకు ఉంటుంది, నువ్వు అలా బాధపడుతూనే ఉంటావు అంటారు. అంటే ఒకరి మొహంలో నవ్వు లేకపోతే మరొకరికి బాధ, అంతేనా? వారి మొహంలో కొంతమంది భయపడతారు భర్తలు. ఓ బాబా అది ముచ్చు మొహం పెట్టుకుందే, అది ఏడిసిందంటే కిరాయిలు ఉండవు, అది ఏడిసిందంటే వ్యాపారం ఉండదు, అది ఏడిసిందంటే క్షేమం ఉండదు, తిరిగి వస్తాం లేదు డౌట్. ఉన్నారండి అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది నవ్వు ఉంచాలి అంటే నవ్వు ఉంచట్లేదంటే కారణం ఏంటి? మన దగ్గర కూడా లోపాలు ఉంటాయి. ఆ నవ్వు మనం ఏదో లంచం ఇచ్చేస్తే నవ్వరు, మనం బాగుంటే నవ్వుతారు, మన కరెక్ట్గా ఉంటే వాళ్ళు నవ్వుతారు. నీ గోలెట్టుకో, ఎందుకు ఏడుతున్నావు? ఏడుపు మొఖం ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కోడిపందాలకి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు గుండె ఆట ఆడడానికి వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళొద్దని భార్య ఏడుతుంది. ఇది ఏడుతుంటే మన పందాలకి వెళ్ళలేమని చెప్పేసి ఒక 1000-1500 చేతులు పెట్టేస్తే గొడవ వదిలిపోద్దానికి కొంతమంది ఉంటారు. అర్థమవుతుందా? అలా మొహంలో నవ్వు ఉంచడం కోసం నువ్వు ఇచ్చే లంచం పేదల మీద కళ్ళలో కనపడుతుంది తప్ప గుండెల్లో కనపడదు. దేవుడిని ఎలా సంతోషపెడుతున్నామని అడుగుతున్నాను. లంచాలు ఇచ్చి సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నామా, లేకపోతే ఆయన వాక్య ప్రకారం బ్రతికి ఆయన ఆజ్ఞలు గైకొని నా బిడ్డ చూసావా నువ్వు బ్రతుకుతున్న జీవితాన్ని బట్టి నేను ఆనందిస్తున్నానని దేవుడిని అలా సంతోషపెట్టగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించాను. మనం ఏం చేయాలి? మాట వినాలి, ఆజ్ఞలు గైకొనాలి. లంచాలకు అది ఇచ్చేది. ఆజ్ఞలు గైకొంటూ చేసే అర్పణ ఏదైనా దేవుడు అంగీకారమే. సొలొమోను అక్కడ సౌలు గారు దేవుని మాట వినకుండా కూవుపోయిన బలులు అట్టుకొచ్చి కూవుపోయిన గొడ్డలు పట్టుకొచ్చి అక్కడ బలిస్తున్నాడు. దేవుడు దాన్ని అంగీకరించలా. నువ్వు మాట వినలేదు, నాకు అది పట్టుకున్నా అన్నాడు ఆయన. సంతోషపెట్టే విధానం ఏంటి తెలుసా? ఆయన ఆజ్ఞలు గైకొంటమే. ఒకసారి ఆలోచించండి, మీరు ఎలా సంతోషపెడుతున్నారు దేవుణ్ణి? అసలు మన వల్ల దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నామా? ఆనందింపజేయగలుగుతున్నామా? మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? ఏనాడైనా ఆలోచించాం మనం? ఎంతసేపు మా ఇంటికి వస్తే నువ్వేం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, ఇదే సిద్ధాంతం మంది. దేవుడు ఎంతసేపు నాకేమిచ్చాడు, ఎంతసేపు దేవుడు నాకేం పెట్టాడు, ఎంతసేపు దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తున్నాడు, ఇదేగా తప్ప అసలు ఇంత ఆశీర్వదిస్తున్న దేవుడిని నేను ఏనాడైనా సంతోషపెట్టానా? దేవుని కొరకు నేను ఏదైనా చేశానా? దేవునికి ఎవరికి ఏదైనా చేసి నేను ఆయన మొహంలో ఆనందం చూడగలిగానా అనే ఆలోచన క్రైస్తవ పిల్లలకి లేదండి. 2024లో అదే ఏడుపు, 2025లో కూడా అదే ఏడుపు. నీకు కష్టం వచ్చిందని ఏడుతున్నావు. ఎందుకు వచ్చింది? నీ తండ్రి ఏడుస్తున్నాడు నీ గురించి, నీ తండ్రి దుఃఖపడుతున్నాడు నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. నువ్వు సరిగ్గా బతకట్లేదని. 2025లో బ్రతుకుదాము,
ఆయన మొహంలో నవ్వు ఉంచుదాం, ఆయన సహాయాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం.